ఏంటి పంతులు సౌండ్ ఏదో తేడాగా ఉంది? ఒకటికి వెళ్ళొస్తాను. అయ్యో పంతులు, ఓ ఎందుకేనా ఆ సౌండ్? దేవుడు, దేవుడయ్యా దేవుడు. ఏమీ కనిపించలేదు. ఇంతలో దేవుడు ఎలా వెలిసాడు? దేవుడు ఉన్నాడయ్యా, ఇక్కడ వెళ్ళకూడదు, వేరే చోటికి వెళదాం. పిండి పులిసిపోయింది. ఎన్ని మిరపకాయలు వేసాడు? ఒక డౌట్ అనియా. రేయ్, ఒక బోండా టీపించి ఎన్ని ప్రశ్నలు అడుగుతావురా? ఏంటి ఆ రాయి? ఏ దేవుడు? ఏ రాయి? ఆ రాయి. అన్నా చక్కెర తక్కువ వేసి 2 టీలు పెట్టాము. రేయ్, అది నీ కంటికి రాయిలా కనిపిస్తోందా? లేదు. సుబ్రహ్మణ్య స్వామి అయితే నెమిలి ఉంటుంది, వినాయకుడు అయితే తొండం ఉంటుంది, అమ్మవారు అయితే ఒక చేతిలో కత్తి తలకాయ ఉంటుంది. ఇక్కడ ఒట్టి రాయే కదా ఉంది. అప్పుడు ఏ దేవుణ్ణి మొక్కుతారు? మనస్ఫూర్తిగా నమ్మి కొలిచే వారికి అది శిలలా కనిపిస్తుంది. అర్థం కాలేదే. ఇలా చూడు, నేనే గొప్పోణ్ణి అనుకుని దండం పెట్టేవాడికి అది చిన్న దేవుడు, నా దేవుడు ఇదే అని దండం పెట్టేవాడికి పెద్ద దేవుడు, దేవుడే లేడనుకునే వాడి కంటికి అది రాయి. అంతే, వదిలే. సూపర్ అనియా, సూపర్ అనియా. ఇంకొక డౌట్ మాత్రం చెప్తారా? బాగుండో చెప్తావా?